ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో ప్రతి ఒక్క మాసానికి ఒక విశిష్టత ఉంది. అయితే శ్రావణమాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసాన్ని ఉపవాసాలు, పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లు ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులు, వంకలు, సరస్సులు, చెరువులు, నదులు పొంగిపొర్లుతాయి. శ్రావణమాసం విశిష్టత, చేయవలసిన పనులు మరియు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటినుంచి శ్రావణమాసంగా పరిగణిస్తారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన మాసంగా శ్రావణమాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం 5ది. ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై 22 నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్లు అనుసరించేది చాంద్రమాన క్యాలెండర్. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 5 నుంచి ప్రారంభమవుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అనేక వ్రతాలు, పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అవ్వడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చిందని చెబుతారు. తిరుమలలో శ్రీవారికి కూడా ఈ మాసములోనే పవిత్రోత్సవములు జరుపుతారు. అందుకే ఈ మాసములో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యము అనంతమైన ఫలితములను ఇస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు కూడా ఉన్నాయి. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు నాగ పంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శనిత్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణమాసంలో 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. సోమవారం, శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దున, సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవని భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇల్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటాయి. అయితే శ్రావణమాసంలో చేయవలసిన పనులు, అస్సలు చేయకూడని పనులు గురించి తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు. కాని పాలను పానీయంగా తీసుకోకూడదు. శివపూజ చేసేవారు రోజూ ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. సూర్యుడు రాకముందే నిద్రలేవడం మంచిది. మాంసాహారం, మద్యం సేవించడం తగదు. వంకాయ కూర తినకూడదనే విషయం చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని సమాచారం. అందువల్ల శ్రావణ మాసంలో దాన్ని తినకూడదని అంటారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజులలో వంకాయ తినకూడదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.